నీ తపస్సు పూర్తయింది. ఈ పరశువును తీసుకొని ధర్మాన్ని స్థాపించు. నీ అహంకారం అంతమవుతుంది. నా గండ్రగొడ్డలి రుచి చూడు. కామధేనువును బలవంతంగా తీసుకెళ్లిన రాజు, ఇప్పుడు నా శక్తి చెడి. పరశురం అవతార తండ్రి వధ. హృదయం కదిచించే విషాదం. 21 భూమిని అధర్మం నుంచి శుభ్రం చేశాడు గాడ్ పరశురాం. తన పరశువుతో సముద్రాన్ని వెనక్కు నెట్టాడు. కొత్త భూమి పుట్టింది. అందరికీ నమస్కారం. ఒక ఋషి, కాని అదే సమయంలో ఒక భయంకరమైన యోధుడు. ఒకవైపు సృష్టికర్త, మరోవైపు సంహారకుడు. ఈ రోజు మనం ఇలాంటి ఎన్నో వైరుధ్యాలున్న ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే పరశురాముడు. అంటే సమాజంలో ధర్మం దెబ్బతిన్నప్పుడు దాన్ని మళ్లీ నిలబెట్టడానికి విష్ణుమూర్తి తీసుకున్న 6వ అవతారం అన్నమాట. ఆయన క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్, చాలా వైరుధ్యాలతో నిండి ఉంటుంది. పరశురాముడిలో ఉన్న అతిపెద్ద వైరుధ్యం ఏంటంటే ఆయన్ని బ్రహ్మ క్షత్రియుడు అని పిలుస్తారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆయన పుట్టిందేమో బ్రాహ్మణ వంశంలో, అంటే శాంతంగా చదువుకుంటూ ఉండాల్సినవాడు. కాని ఆయన చేసిన పనులన్నీ, ఆయన నడిచిన దారంతా ఒక యోధుడిది. సో ఈ 2 విభిన్న ప్రపంచాల మధ్య జరిగిన సంఘర్షణే పరశురాముడి కథకు అసలు పునాది. ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న వస్తోంది. అసలు ప్రశాంతంగా జీవించాల్సిన ఒక ఋషి దేవుడి ప్రతీకారానికి, విధ్వంసానికి ఒక సింబల్గా ఎలా మారగలిగాడు? రైట్? సో ఆయన జీవితంలో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనల ద్వారా ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతుకుదాం. అసలు పరశురాముడు ఎందుకు అవతరించాడు అంటే, సమాజంలో ధర్మం పూర్తిగా పక్కదారి పట్టినప్పుడు, అహంకారంతో రాజులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు విష్ణుమూర్తి పరశురాముడిగా భూమి మీదకొచ్చాడు. ఆయన మిషన్ ఒక్కటే, చాలా క్లియర్. అవినీతితో, గర్వంతో ఉన్న క్షత్రియ వర్గాన్ని దారిలోకి తీసుకురావడం, తద్వారా లోకంలో మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడం. పరశురాముణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయనకు సంబంధించిన 3 ముఖ్యమైన ఐడెంటిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. 1, ఆయన విష్ణువు యొక్క 6వ అవతారం. 2, మనం ముందే చెప్పుకున్నట్టు ఆయన ఒక బ్రహ్మక్షత్రియుడు. ఇక 3, ఆయన ఒక చిరంజీవి, అంటే చావులేనివాడు. మరి ఈ 3 విషయాలు ఆయన కథలో ఎలా కనెక్ట్ అయ్యాయో చూద్దాం పదండి. సరే, ఇప్పుడు ఆయన పుట్టుక, ఆయన ఆరిజిన్ స్టోరీ ఏంటో చూద్దాం. అసలు ఒక ఋషి కుమారుడు యోధుడిగా మారడానికి దారితీసిన పరిస్థితులేంటి చూద్దాం. చూడండి, ఆయన ప్రయాణం మొదలైంది రాంభద్రుడు అనే పేరుతో. జమదగ్ని అనే మహర్షికి కొడుకుగా పుట్టాడు. కాని ఆయన డెస్టినీ వేరే ఉంది. చిన్నప్పట్నుంచే శివుడి కోసం చాలా కఠోరమైన తపస్సు చేశాడు. శివుడు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ నెగ్గాడు. దానికి మెచ్చిన శివుడు ఆయనకి ఒక దైవికమైన గొడ్డలిని, దాన్నే పరశు అంటారు, దాన్ని వరంగా ఇచ్చాడు. ఆ క్షణం నుంచి రాంభద్రుడు కాస్త పరశురాముడయ్యాడు. అంటే పరశువును ధరించిన రాముడు అని అర్థం. ఇక ఆయన జీవితంలో ఇది చాలా చాలా క్లిష్టమైన సంఘటన. వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన తండ్రి జమదగ్ని తన భార్య, అంటే పరశురాముడి తల్లి అయిన రేణుక తల నరకమని కొడుకుని ఆజ్ఞాపిస్తాడు. ఒక క్షణం ఆలోచించండి, ఎంత దారుణమైన ఆజ్ఞ అది. కాని పరశురాముడు తండ్రి మాటను జవదాటలేదు. సొంత ఫీలింగ్స్ కన్నా డ్యూటీనే ముఖ్యం అనుకున్నాడు. ఆ పని చేశాడు. ఆయన విధేయతకు జమదగ్ని మెచ్చుకుని కొన్ని వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని, సోదరులను మళ్లీ బ్రతికించమని కోరుకున్నాడు. తండ్రి ఆ వరం ఇచ్చాడు. ఇక ఇప్పుడు మనం చూడబోయే సంఘటన పరశురాముడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ప్రపంచ గతిని మార్చేసి అంత పెద్ద ప్రతీకారానికి ఇదే కారణమైంది. కార్తవీర్యార్జునుడు అనే ఒక రాజు ఉండేవాడు. చాలా శక్తివంతుడు, కాని అంతకన్నా ఎక్కువ అహంకారి. ఒకరోజు అతను తన సైన్యంతో కలిసి జమదగ్ని మహర్షి ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అతని రాకతోనే ఆ ప్రశాంతతంతా మాయమైపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ రాజు కళ్ళు ఆశ్రమంలో ఉన్న కామధేనువు మీద పడ్డాయి. కామధేనువు అంటే తెలుసు కదా, కోరిన కోరికలన్నీ తీర్చే ఒక దైవిక ఆవు. దాన్ని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు. ఇది కేవలం ఒక ఆవు కోసం జరిగిన గొడవ కాదు, ఒక రాజు యొక్క దురాశకు, ఒక ఋషి యొక్క ధర్మానికి మధ్య జరిగిన పోరాటమన్నమాట. కాని జమదగ్ని మహర్షి
ఆ రాజు బెదిరింపులకి భయపడలేదు, అస్సలు లొంగలేదు. దైవికమైన ఆ కామధేనువుని ఇవ్వడానికి నిక్కచ్చుగా నిరాకరించాడు. తన ధర్మానికే కట్టుబడ్డాడు, అవసరమైతే ప్రాణాలు వదలడానికైనా సిద్ధపడ్డాడు. ఆయన అంత ధైర్యంగా నిలబడటమే ఒక పెద్ద విషాదానికి కారణమైంది. ఆ తర్వాత పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ చూసిన దృశ్యం, తన తండ్రి నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆ రాజు ఆయన్ని చంపేశాడు. ఆ ఒక్క క్షణం పరశురాముడి ప్రపంచం తలకిందులైపోయింది. అప్పటి వరకు ఉన్న ప్రశాంతమైన ఋషికుమారుడు ఆ క్షణం నుంచి ప్రతీకార జ్వాలతో రగిలిపోయే ఒక భయంకరమైన యోధుడిగా మారిపోయాడు. సరే, ఇప్పుడు పరశురాముడు తీసుకున్న ఆ ప్రతీకార శపథం, దాని ప్రభావం ఎంత పెద్దదిగా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ చూడండి, 21. దీనర్థమేంటో తెలుసా? పరశురాముడు భూమి మీద ఏకంగా 21 సార్లు తిరిగి అహంకారంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రతి క్షత్రియ రాజును సంహరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ విధంగా ఆయన మళ్లీ ధర్మాన్ని నిలబెట్టాడు. ఆయన ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉందంటే అది ఏకంగా భూమి యొక్క సరిహద్దులనే మార్చేసింది. కథల ప్రకారం ఆయన తన గొడ్డలిని సముద్రంలోకి విసిరితే సాక్షాత్తు సముద్రుడే భయపడి వెనక్కి జరిగి కొత్త భూభాగాన్ని సృష్టించాడు. ఆ ప్రాంతాన్నే మనం ఈరోజు భారతదేశ పశ్చిమ తీరంగా, అంటే పరశురామ క్షేత్రంగా పిలుచుకుంటున్నాం. సో, ఒక యోధుడిగా ఆయన ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ప్రయాణం మరో మలుపు తీసుకుంది. ఇతర ఇతిహాసాలను కూడా ప్రభావితం చేసిన ఒక అమర గురువుగా ఆయన లెగసీ ఎలా కొనసాగిందో చూద్దాం. అవును, ఆయన వారసత్వం కేవలం ఒక యోధుడుగానే ఆగిపోలేదు. ఆయన ఒక గొప్ప గురువుగా కూడా మారాడు. ఎవరికి గురువు అనుకుంటున్నారా? మహాభారతంలో మనం చూసే భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇంకా కర్ణుడు, వీళ్లందరికీ యుద్ధ విద్యలు నేర్పింది పరశురాముడే. అంటే ఆయన జ్ఞానం అలా తరతరాలకు అందిందన్నమాట. ఆయన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం విష్ణువు యొక్క తర్వాతి అవతారమైన శ్రీరాముడితో ఆయనకు జరిగిన సమావేశం. ఇది చాలా సింబాలిక్. ఒక రకంగా చెప్పాలంటే దైవిక బాధ్యత ఒక అవతారం నుంచి మరో అవతారానికి బదిలీ అవ్వడం లాంటిది. అంటే అప్పటి వరకు ఉన్న దూకుడుతో కూడిన ధర్మస్థాపన యుగం ముగిసి ధర్మబద్ధమైన పాలనతో కూడిన కొత్త యుగం మొదలైందని ఇది సూచిస్తుంది. సరే, ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. పరశురాముడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. పరశురాముడి ప్రయాణం అది కాలానికి అతీతమైనది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నిట్లోనూ ఆయన పాత్ర ఉంది. ఎలాగంటే గతంలో ఆయన దుర్మార్గపు రాజులను నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు. ప్రస్తుతం ఆయన ఒక చిరంజీవిగా మహేంద్ర పర్వతాల మీద ఇప్పటికీ తపస్సు చేసుకుంటున్నాడని నమ్ముతారు. ఇక భవిష్యత్తులో కలియుగం అంతంలో రాబోయే విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కికి గురువుగా మళ్లీ వస్తాడని పురాణాలు చెప్తున్నాయి. సో, చివరిగా ఆయన జీవితం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన బలమంటే ఏంటి? ఆ బలాన్ని జ్ఞానంతో ఎలా బ్యాలెన్స్ చేయాలి? అలాగే అధికారాన్ని ధర్మం అనే ధారతో ఎలా నడిపించాలి? దీని గురించి కాస్త ఆలోచించండి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులతో కూడా పంచుకోండి. థ్యాంక్ యూ.